వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే నందినగర్ లో కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు దూసుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఉద్రిక్తత పెరగడంతో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీపై రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటన నుంచి వచ్చేలోపు కేసీఆర్ విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. కేసీఆర్ విచారణకి సహకరిస్తారా అన్న సిట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ హక్కులను సైతం కాలరాస్తున్నారు. మా పార్టీ కార్యాలయంకి సైతం రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అంటున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ నివాసంలో మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ కు నోటీసులు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారించేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేసీఆర్ నందినగర్ నివాసానికి కూడా వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మా బాగోగులకు చేస్తుందేమో ఒక ఆశతోటి ఓటేసి గెలిపించి అధికారంలో తీసుకొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మరుక్షణం నుంచి ప్రజల సంక్షేమాన్ని మరిచి కేవలం ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పాలు చేయాలి, ఆ కుటుంబాన్ని ఏ విధంగా అప్రత్యక్ష పాలు చేయాలి, తద్వారా నేను రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలనే ఏకైక ప్రయత్నంతో ఈ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందులో భాగంగానే మన 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం కేటీఆర్ గారిని ఏ విధంగా సిట్ ప్రశ్నించిందో అదే రోజు నేను చెప్పిన. దాని తర్వాత ఆయన దావోస్ నుంచి తిరిగి వచ్చే లోపలనే మిగతా వారిని అందరినీ కూడా ప్రశ్నిస్తారు. అలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పిలిపిస్తారని కూడా అదే రోజు మీడియాకు చెప్పిన. అందులో భాగంగానే ఇలా కేసీఆర్ గారికి నోటీసులు రావడం, ఒక సీనియర్ సిటిజన్ హోదాలో ఆయన చట్టమే ఆయనకి ఇచ్చిన హక్కులతోటి ఆయన లేఖ రాసి మీరు ఎర్రవెల్లికి రాండి, నేను అక్కడ విచారణకు సహకరిస్తా అని చెప్తే మళ్ళీ నందినగర్ ఇంటి గోడకు అతుకుపెట్టి మీరు ఇక్కడికే రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు రామని చెప్పేసి ఉద్దేశంతో ఆయనకి ఇక్కడ పిలిపించడం జరుగుతుంది. ఆయన కూడా హక్కులు ఉన్నా గానీ ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నేను సహకరిస్తున్న మీకు ఒక ఎంక్వైరీకి విచారణకు అని చెప్పేసి నందినగర్ రావడం, విచారణ ముందు హాజరు కావడం, కేవలం ఇదంతా కూడా బొగ్గు కుంభకోణాన్ని పక్కదో పట్టిస్తాకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని రాజకీయ లబ్ధి పొందడానికి ఈ బురద జల్ల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. విచారణకు వస్తా అన్నా కూడా రెండోసారి నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంటి గోడకి అంటే కేసీఆర్ గారి ఇంటి గోడకి నోటీసులు అంటించడాన్ని ఏ విధంగా చూడాలి? అదే అంటున్నాగా, విచారణకు వస్తా అని చెప్పి సహకరిస్తా అని చెప్పినా గానీ మళ్ళీ గోడ కతుకు పెట్టేసి కేవలం ఆ కుటుంబాన్ని హరాస్ చేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసి వాళ్ళ మీద ఇంత బురద జల్లి నేను రాజకీయ లబ్ధి పొందాలి అనే
ఏకైక దురుద్దేశంతో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీన్ని రాష్ట్రమంతటా కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఎండగడుతున్నారు. మేము విచారణకు వస్తా అని చెప్పి విచారణ పిలిచిన తీరు, గోడ కత్తుకు పెట్టిన తీరు బాగలేదు కాబట్టి దాని మీద నిరసన చెప్తుంది. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆ పద్ధతి మీద నిరసన చెప్తున్నారు. నిరసనలు చేస్తున్న నేతలు కూడా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు తెలంగాణ భవన్ దగ్గర కూడా ఆంక్షలు పెట్టారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మేము తెలంగాణ భవన్ రావడం చాలా కష్టపడి గల్లీలకు వెళ్లి ఆ గల్లీకి ఈ గల్లి కొట్టి రావాల్సి వచ్చింది. ఎందుకంటే బండిలో ఆపుతున్న బండి చెక్ చేస్తుంది. కాబట్టి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎవరు కూడా వీడికి రావద్దనే ఉద్దేశంతో అనేక రకాల ఆంక్షలు పెట్టినా కానీ ఇలా ఇంతమంది కోలాహలం వీడికి రావడం అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత మీద మాకున్న ప్రేమ, కార్యకర్తలకు ఉన్న అభిమానం ఈ సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది. మొత్తంగా చూస్తే ఏదైతే సిట్ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు సహకరిస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా రాజకీయ కుట్రతోనే ఆయనకి మరోసారి నోటీసులు ఇవ్వడం గానీ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయో మరోవైపు పార్టీ శ్రేణులన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే సిట్ పేరుతో విచారణలు చేపడుతున్నారంటున్నారు. అదేవిధంగా ఈ రోజు శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను అరెస్ట్ చేయడం, అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విల్సన్ తో రామ్ నరేష్, మహాన్యూస్, తెలంగాణ భవన్ నుంచి. ప్రపంచంలోనే వైసీపీ అధినేత జగన్ 9వ